57 ఏళ్ల తర్వాత మానవుణ్ణి మళ్లీ జాబిలిపైకి పంపాలన్న నాసా ప్రాజెక్టు ఆర్టెమిస్ 3 ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడింది. బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ గ్లెన్ రాకెట్ ఘోరంగా పేలిపోవడంతో నిర్దిష్ట సమయానికి మనుషులు చంద్రుడిపై అడుగు పెడతారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రుడిపై వ్యోమగాములు ల్యాండ్ అవ్వడానికి కీలకమైన బ్లూ మూన్ ల్యాండర్ను మోసుకెళ్లాల్సిన ఈ రాకెట్ దెబ్బతినడంతో నాసా ప్లాన్ పూర్తిగా తలకిందులైంది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ తయారు చేసిన న్యూ గ్లెన్ అనే శక్తివంతమైన రాకెట్ పేలిపోవడంతో నాసాకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మరోసారి మనుషులను దించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 3 మిషన్ కు పెద్ద బ్రేక్ పడినట్లయింది. జాబిల్లిపైకి మనుషులను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన బ్లూ మూన్ ల్యాండర్ను బ్లూ ఆరిజన్ సంస్థ ఈ రాకెట్ ద్వారానే పంపాల్సి ఉంది. ముందుగా న్యూ గ్లెన్ రాకెట్ బ్లూ మూన్ ల్యాండర్ ను అంతరిక్షంలో ప్రవేశపెడుతుంది. ఆ ల్యాండర్ చంద్రుని కక్షలో నిరీక్షిస్తుంది. ఆ సమయంలో నాసా తయారు చేసిన SLS మెగా రాకెట్ వ్యోమగాములున్న ఒరాయన్ క్యాప్సూల్ ను తీసుకెళ్తుంది. బ్లూ మూన్ ల్యాండర్ లోకి ఒరాయన్ క్యాప్సూల్లో ఉన్న వ్యోమగాములు డాకింగ్ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తారు. అనంతరం అది సురక్షితంగా చంద్రునిపై ల్యాండ్ అయ్యేలా మిషన్ ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు న్యూ గ్లెన్ రాకెట్ పేలిపోవడంతో పాటు లాంచ్ ప్యాడ్ కూడా పూర్తిగా ధ్వంసమవడంతో 2027లో జరగాల్సిన ఆర్టెమిస్ 3 ప్రయోగం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నాసా కాంట్రాక్టుల కోసం స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ సంస్థల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో న్యూ గ్లెన్ రాకెట్ పేలుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష కలలకు బ్రేక్ వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నాసా మూన్ మిషన్ల కోసం పూర్తిగా ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థపైనే ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి న్యూ గ్లెన్ రాకెట్ ద్వారా అమెజాన్ సంస్థకు చెందిన 48 లియో ఇంటర్నెట్ ఉపగ్రహాలను వచ్చే వారం అంతరిక్షంలోకి పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాకెట్ ను పరీక్షించాలని బ్లూ ఆరిజన్ ప్రయత్నించింది. అదే సమయంలో సాంకేతిక లోపంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతకు బ్లూ ఆరిజన్ కు ఉన్న ఒక్కగానొక్క లాంచ్ ప్యాడ్ ధ్వంసమైంది. కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ లో ఉన్న ఈ ప్రయోగ వేదికను రిపేర్ చేసేందుకు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. 2016లో స్పేస్ ఎక్స్ రాకెట్ ను ప్రయోగిస్తున్న సమయంలో ఇలాగే పేలుడు జరగ్గా లాంచ్ ప్యాడ్ ను మరమ్మతు చేయడానికి ఏడాది సమయం పట్టింది. కాగా అదృష్టవశాత్తు న్యూ గ్లెన్ రాకెట్ లో ఉపగ్రహాల నుంచి పరీక్షించలేదు. అదే జరిగితే భారీ ఆస్తి నష్టం వాటిల్లేదని తెలుస్తోంది.